హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చినాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించబడిన వాగ్దానము ఫిలిప్పీలు 4వ అధ్యాయము 13వ వచనము. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడును గాక. ఈ వాగ్దానం ద్వారా మనం ఆశ్రయించబడిన గాక. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడండి. ఇచ్చిన వాగ్దానం ఏంటండి? నన్ను బలపరచు క్రీస్తు యందే నేను సమస్తమును చేయగలను. హల్లెలూయా. మనం క్రీస్తు ద్వారా సమస్తమును చేయగలుగుతామండి. ఎందుకంటే లోకంలో ఉన్న శ్రమను ఆయన తీసుకుని, లోకంలో ఉన్న పాపాన్ని ఆయన తీసుకుని, లోకంలో ఉన్న ఇబ్బందులు ఆయన తీసుకుని, ఆయన జయించిన ప్రతి ఒక్క విజయాన్ని మనకి అనుగ్రహించున్నాడండి. ఆయన విశ్వసించిన రోజున ప్రతి ఒక్కటి మనము పొందుకుని ఉన్నాము. మన యొక్క పాపాన్ని ఆయన తీసుకుని, ఆయన యొక్క నీతితో పాటు ఆయన యొక్క విజయాన్ని కూడా మనకిచ్చినాడు. మనలో ఉండి ప్రతి విషయంలోనూ మనకి విజయం కలగజేస్తాడు. కాబట్టి ప్రతి విషయంలో మనం దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడతామో, నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తమును చేయగలను. కాబట్టి వాగ్దానం పట్టుకుని క్రీస్తు నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడు, నేను సమస్తాన్ని జయించగలను, సమస్తాన్ని జయించిన అనుభవం నాకు ఇచ్చినాడు. కాబట్టి ఈ పరిస్థితుల్లో నేను బయటకు రాగలను అనే విశ్వాసంతో ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, వాగ్దానం తీసుకుని దేవుడు ఆ వాగ్దానం ద్వారా నీ జీవితంలో కార్యము జరిగిస్తాడు. నీ జీవితంలో ఏదైతే ఇబ్బంది ఉందో, ఒకవేళ బలహీనత ఉందా, అనారోగ్యం, ఇది ఎప్పుడు తగ్గదని అనుకుంటున్నావా? లేదు. నువ్వు అనారోగ్యంగా ఉండడానికి దేవుడు ఇష్టపడ్డావు. కాబట్టి నజరేయుడైన యేసుక్రీస్తు నన్ను బలపరచువని నేను సమస్తము చేయగలను, నన్ను బలపరిచి క్రీస్తు యందు నేను విడిపించబడ్డాను, ఈ క్రీస్తు ద్వారా నేను ప్రతి ఒక్క విషయంలో జయించబడ్డాను, ఈ బలహీనతలో నేను ఉండడానికి వీల్లేదు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అనారోగ్యం ఆరోగ్యంగా మారుగాక నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, ఆ ప్రార్థన ద్వారా దేవుడు నీ జీవితంలో అనేకమైన కార్యాలు చేస్తాడు. ఇటువంటి ప్రతి బలహీనతను ఆయన జయించాడు. ప్రతి ఇబ్బంది నుండి జయించి ఆయన విజయాన్ని నీకు అనుగ్రహించాడు. కాబట్టి క్రీస్తు ద్వారా నువ్వు సమస్తమును చేయగలవు, క్రీస్తు ద్వారా నువ్వు సమస్తమును పొందుకోగలవు. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం తీసుకుని మనం ప్రార్థిద్దాము, సమస్త విషయాల్లో మనం విజయము పొందుకుందాము. అదే రీతిగానే ఈ వాగ్దానం బట్టి నీకు ఈ జీవితంలో ఏదైతే అవసరం ఉన్నాయో, నీకు ఈరోజు ఏదైతే కావాలో ప్రతిదాన్ని వాగ్దానం పట్టుకుని విశ్వాసం ద్వారా ప్రార్థించిన ప్రతి దాంట్లో దేవుడు నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. నీకు కావాల్సింది దేవుడు నీకు ఇస్తాడు. ప్రార్థించుకుందామా? స్తోత్రం మహోన్నతమైన దేవా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకోవడం. నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తమును చేయగలను తండ్రి. ఇదిగో దేవా, మేము ఈరోజు క్రీస్తు మీద ఆధారపడి ఉన్నాము తండ్రి. క్రీస్తు ద్వారా తండ్రి మేము సమస్తము చేయగలుగుతున్నాం తండ్రి. ఈ రోజు వరకు తండ్రి క్రీస్తుతో మేము ఉన్నాం తండ్రి. మా జీవితకాలం అంతా మేము క్రీస్తుతోనే ఉన్నాం తండ్రి. కాబట్టి తండ్రి మాకు కావాల్సిన ప్రతి ఒక్క సహాయం తండ్రి క్రీస్తు ద్వారా మేము జయిస్తాం తండ్రి. ఇదిగో దేవా, ఈ వీడియో చూస్తున్నవారు తండ్రి ఏ విషయాల మీద అయితే తండ్రి ఆధారపడి ప్రార్థనలు ఏకీపిస్తున్నారు తండ్రి, ఏకీపించిన ప్రతి ఒక్క విషయంలో విడుదల పొందునుగా కానీ ప్రవచిస్తుందండి. ప్రతి ప్రయాణంలో తను మీరే తోడుని నడిపించిందండి. ప్రతి అనారోగ్యం ఆరోగ్యంగా మారుగా కానీ ప్రవచిస్తుందండి. ప్రతి అప్పు ఐశ్వర్యంగా మారుగా కానీ ప్రవచిస్తుందండి. ఎవరెవరో తండ్రి ఏ విషయాల గురించి ఈ వీడియోలో ఏకీభవిస్తున్నారు తండ్రి, ఏకీభించిన విషయాల తండ్రి ఇదిగో తను విడుదల పొందునుగా కానీ ప్రవచిస్తుందండి. కుటుంబ సమస్యలు తొలగిపోనుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. ఏదైతే తండ్రి వారి అహేక విచారాలు ఉన్నదండి, ఏ విషయాల గురించి అయితే బాగా ఇబ్బంది పడుతున్నారు తండ్రి, ఇబ్బంది పడే విషయాలు ఉన్నదండి, విడుదల పొందునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. ఇదిగో తండ్రి అద్భుతం జరుగును గాక. ఎవరు తండ్రి ఏ అయితే అద్భుతం కోసం ఎదురు చూస్తున్నారు తండ్రి, ఆ అద్భుతం తండ్రి ఈ రోజు తండ్రి వారి జీవితంలో జరుగును గాక అని ప్రవచిస్తాం తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.